నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం, అందరికి నమస్కారం. చాలా రోజులైంది. ఏంటి సమాచారం అండి? ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటుంటే మన పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మనం చర్చించాల్సిన విషయం. మొన్న నీతి ఆయోగ్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కుండబద్దలు కొట్టారు. 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది ఇప్పుడు కష్టసాధ్యం. ఈ ప్లేస్లో నేనే కాదు, ఎవరున్నా ఇలానే చేస్తారు. బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు కావచ్చు, ఇవన్నీ ఈరోజు మళ్ళీ చెయ్యము అని చెప్పట్లేదు, ఒక పాజ్ ఇస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, చేస్తారా చెయ్యరా? పదే పదే చెప్తున్నా అండి, ఓట్ల కోసం భావితరాలని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయొద్దని, అలవికాని హామీలు ఇవ్వద్దని. ఇవాళ యాక్చువల్గా చూసుకుంటే నిజంగా ఆ పనులకు ఇవ్వాల్సిన దాంట్లో ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అందరికీ దీన్ని ఫ్రీ బీసీ ఇచ్చేసారని చెప్పి 23 లక్షల కోట్లు గుజరాతీ మార్వాడి అండుకో వ్యాపారులకి అందరూ రద్దు చేసేసి సామాన్యులకి ఇవ్వద్దు, ఆ ఇచ్చే పెన్షన్ తక్కువ, నేను అలా అనండి. ఆ పనులకి ఇవ్వండి, అడ్డంగా ఓట్ల కోసం మాత్రం చేయొద్దని చెప్తున్నాను. చాలా విషయాల్లో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను చెప్తున్నా అండి, 2014 ఎన్నికల్లో కూడా ఒకళ్ళకొకరు రివర్స్ అవుతారు. 2014లో ఆయన హామీలు రైతు రుణమాఫీ, ₹1 కట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు కట్టుకునేవాళ్ళు కూడా అయిపోయిన పెనాల్టీలు పడి చాలా బాధపడ్డారు ఎక్కువ ఉన్నాళ్ళు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అధికారంలోకి వస్తాననే విశ్వాసం, అధికారం లేని వాళ్ళకి వేరే సంగతి. 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉన్నారు కాబట్టి ఫ్రీ కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు హామీ ఇస్తే బట్టల మీద తెగలారేసుకోవాలి అంటే జోకులు వచ్చింది, పట్టుకుని ఇప్పుడు బట్టలు ఇప్పుడు కరెంట్ షాక్ కొడుతుందని. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు నేను హామీలు ఇవ్వను, 7 నుంచి 9 పడితే నా పరిపాలన నచ్చితే వేస్తారు ఓట్లున్నారు, జస్ట్ ఫాస్ట్ మాట్లాడుతున్నారు. ఆ రోజులో దాదాపు బోర్డర్గా వచ్చేసిందండి. యాక్చువల్ ఆయన లెక్క ప్రకారం 210 రావాల్సింది, 156 స్థానాలు వచ్చినాయి. అంటే ఏంటి, అధికారంలో ఉన్న హామీ ఇవ్వాలి, ఎందుకంటే పరిపాలన కష్టం తెలుసు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకుంటే 2019 వచ్చి 2014లో అలవిగానే హామీలు ఇచ్చారు, చాలా వరకు అమలు చేయలేపారు కొన్ని. 2019లో ఈ హామీలు ఆయనకు అర్థం ఉంది సిచ్యుయేషన్, అలవికాల హామీలు ఇవ్వలేననే ఉద్దేశంతో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అందులో 2-3 మినహా మిగతాది అమలు చేశారు. కానీ ఏం జరుగుతుందంటే ఏం చూసుకోవట్లేదు, రాష్ట్ర ఆర్థిక స్థితి చూసుకోకుండా వెళ్ళిపోయారు. ఇవాళ అది 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, మిగతా వాళ్ళు తెలియదని కదా. ఇప్పుడు అధికారం లేనివాడు అర్ధరాజ్యం వచ్చినా చాలనుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ అప్పుడు అది ఎవరికైనా లెటర్లు ఇచ్చారంటే అది ఏం జరిగింది చెప్తానండి. అది అధికారం లేనివాడు, మీకు అర్థం లేనివాడు అర్ధరాజ్యం వచ్చిన, అధికారంలో ఉన్నవాడు ఇంకా ఎక్స్ట్రా రాజ్యం కావాలనుకుంటారు, పూర్తి రాజ్యం కావాలనుకుంటారు. అందువల్ల చాలా లోతైన మన కామెంట్ ఇది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారు అన్న ఆయన నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 40 ఏళ్ళు. అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న క్లియర్ కట్గా చెప్పాను, జగన్ గారి యొక్క పాలన కక్షాదింపు వైఖరికి వ్యతిరేకంగా కానీ మిగతా చోట్ల కానీ ఆయన ప్రత్యేక హోదా విభజన హామీ దృష్టి పెట్టకపోవడం, ఈ కారణాల వల్ల భయంకర నెగిటివ్ ఉంటుంది. ఆయన ఎలాగో అధికారంలోకి వచ్చేవారు, 140 స్థానాలు ఇండిపెండెంట్గా వచ్చేవారు, నేను చెప్తున్నానండి. కానీ ఏం జరిగింది ఇక్కడ, సరే ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొట్టు పెట్టుకున్నది, ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏంటి మీరు మాట్లాడేది, ఆయన సామాన్యుడా? ఆయన MA ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం చదువుకున్నారు, MPhil కూడా కొంతకాలం చేసి వచ్చినారు. పైగా అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన 15 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు. ఈ ఖ్యాతి మళ్ళీ చెప్తాం, ఓన్లీ కరుణానిధి గారు ఉన్నారు కదా, కరుణానిధి గారి ప్రతిపక్ష నాయకుడికి హోదా ఒకసారి పోయింది, అఫీషియల్గా ఇవ్వలేదు. జయలలిత గారు ఈయనకు 2 సీట్లు చెప్పాను, ఇది 2 సీట్లు నెగ్గినప్పుడు రాజీనామా చేసేసి రానన్నాడు ఆయన అసెంబ్లీకి, అది వేరే సంగతి అండి. అది అలాంటిది ఒక చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో ఒక రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఇలా కంటిన్యూగా చేయటం అనేది, అధికారం ప్రతిపక్షం. అందువలన తెలియక కాదు, ఏదైనా వస్తే దాంట్లో చేశారు. ఇవాళకు నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ తీసుకుంటున్నారు, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాను, అమలు చేస్తారు. ఆయన నేను స్టేట్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు, ఆలస్యమైన అమలు చేస్తానని. కానీ నేను అడుగుతున్నానండి, వితౌట్ లిమిట్స్ ₹1,500 ప్రతి మహిళకి సంవత్సరానికి ₹18,000 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ క్రైటీరియా, ఆస్తున్నా లేకపోయినా. అంటే సబ్జెక్ట్ పెట్టలేదండి వాళ్ళు, సబ్జెక్టు కండిషన్స్ అప్లై అని చెప్పట్లేదు. అందువల్ల చేశారండి. అసలు మీరు చూశారు కదా, అసలు కండిషన్స్ అవి ఇస్తున్నారా? నిజంగా అందరికీ అవసరం ఉందా? నేను అడుగుతున్నా అండి. నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో అలాగే రైతు రుణమాఫీ అనేది ప్రస్తుతం దాన్ని కాకుండా అదనంగా 20,000 ఇస్తున్నారంటే 33,500. దాని మీద మొదటి సభలో స్పష్టంగా ఉంది, కాబట్టి వేసుకుని రిపీట్ చేసి చూడండి.
తర్వాత దాన్ని సవరించుకున్నారు, కాదు అంతా కలిపి అన్నారు. అది కూడా ఆలస్యం. కేంద్ర ప్రభుత్వం వచ్చేది కూడా చాలా ఉంది కదండి దాంట్లో. అందువలన ఇప్పుడు ఇదే కాదు, ఇంకోటి అడుగుతున్నాను. ఆయన ఏమన్నారండి ఇంతకుముందు వారి పార్టీ కానీ 14 లక్షల కోట్లు అన్నారు, ఒకళ్ళు 15 లక్షలు అన్నారు, ఒకళ్ళు 16 లక్షల కోట్లు అన్నారు అప్పులు. 14 లక్షల కోట్లు రాష్ట్రం చిక్కుకుపోయిందని తెలిసి కూడా హామీలు ఇచ్చి ఇవాళ 9 లక్షల కోట్లు ప్లస్ అప్పులని ఆయన డిక్లేర్ చేశారు. వైకాపా వాళ్ళేమో 7.5 లక్షల కోట్లు అని సరే వాట్ ఇట్ మేబీ కనపడి 9 లక్షలు. మరి 5 లక్షల కోట్లు తగ్గిపోయిన తర్వాత అమలు 14 లక్షల కోట్లు ప్లస్ ఉన్న అప్పులు ఉన్నప్పుడే తెలిసి మరి 5 లక్షల కోట్లు తగ్గినప్పుడు ఏం సమాధానం చెప్తారండి? అన్ని డబుల్ ఇస్తామన్నారు కదండి. ఇప్పుడు వాలంటీర్స్ కి 5,000 ఇస్తున్నారు, గత 10,000 అన్నారు, మేము 10,000 ఇస్తామన్నారు. ఇంతకు ముందు పిల్లలకు సంబంధించి సంవత్సరానికి 15,000 ఒక బిడ్డకి అన్నారు. ఎంత మంది అయినా పర్వాలేదు, ప్రతి ఆడబిడ్డకి మేము ఇంత ఇస్తాము అని చెప్పారు. అంటే ప్రతి అమౌంట్ ని దాన్ని డబుల్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు చేశారు? కేవలం ఓట్ల కోసమేనా? అంటే అప్పట్లో అవునన్నారు, ఇప్పట్లో మీలాంటి పెద్దలు వచ్చి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉండేవారని ఖచ్చితంగా వస్తారండి. నేను చెప్తాను, ఆ రోజు మీరు నేను చెప్పక్కర్లేదండి. 124 మిగతా విషయాలు ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా 174 వచ్చాయి. జోక్ చేయట్లా మీరు. నేను లెక్కలు ఇస్తాను. అరకులో ఉండే కడప పార్లమెంట్ సీట్ తీసుకోండి, రాజంపేట తీసుకోండి, తిరుపతి తీసుకోండి. మెజార్టీ అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది. మొత్తం అసెంబ్లీ వేసుకోండి. పార్లమెంట్కి ఎందుకు రివర్స్ అయిపోద్ది? ఒక ఇష్యూ మిగతా చోట్ల భయంకరంగానండి. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఆయన దయచేసి నేను ఒకటి అందుకు హర్షించాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. ఇంకా నేను మళ్ళీ బయట అప్పుల కోసం వెళ్లకుండా ఇంకా రేపొద్దున తప్పదండి, కనీసం అభినందించాలి. దానికి ఆనెస్ట్గా చెప్పినందుకు అభినందించాలి. కానీ ఆ రోజు అనుకున్నాను ఆర్థిక అప్పులు తగ్గిపోయినాయి ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఇప్పుడు రాజకీయాలు రెండు వేస్ లో వెళుతూ ఉండడం మనం చూస్తుంటాం. ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని కంప్లీట్ గా విస్మరించి సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి మేము సంక్షేమ పథకాలు సెకండరీకి వెళ్తాయి, అభివృద్ధి సంపద సృష్టి మేము ముందుకు వెళ్తాం అంటున్నారు. బట్ రెండు రాజకీయాలకు రెండు కళ్ళ లాంటివి. రెండు ప్యారలర్ గా వెళితేనే మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ డెసిషన్ ప్రజలకు ఎట్లా వెళ్తుంది అంటారు? ఒకటి చెప్పమంటారా? దీంట్లో ఉన్న దగ్గర మొత్తం వివరాలు ఉన్నాయి. ఇప్పుడు 1956 నుంచి బీపీఆర్ విఠల్ గారిని రాష్ట్ర ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవహారాల దాంట్లో ప్లానింగ్ కమిషన్లో అత్యధిక కాలం దశాబ్దాలు సేవ చేసిన వ్యక్తి సంజయ్ బాబు గారు నాన్నగారు. కొంచెం పరిచయం కొంత. ఆయన చెప్పింది ఏంటంటే అండి, 2056 నాటి సంక్షేమం కేవలం 2%, 5% ఉండేది. 56 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56, 57, 58 బడ్జెట్లో అది 70కి వచ్చేటప్పటికి 5% దాటింది. ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి దాదాపుగా 15%, 20%. ఎన్టీ రామారావు గారు ఒక స్టేజ్ తీసుకెళ్లారు. ₹2 కిలో బియ్యం కానీ, లేకపోతే పక్కా ఇళ్ళు, ఈ దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు మొట్టమొదటిసారి కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, ఆప్కో స్థలం, నెంబర్ ఆఫ్ ఇష్యూస్, హార్స్ పవర్, తెలంగాణ ఏదైనా కానీ. ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి పెంచుకుంటూ వెళ్ళారు. ఇవాళ మళ్ళా చెప్తున్నానండి, దయచేసి ప్రతి ఒక్కళ్ళేనండి, సబ్జెక్టు కరెక్షన్ ఇప్పుడు కాదు, 2 years బ్యాక్. ఎస్ఓటీఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 70,000 కోట్లు అయితే జీతాలు, పెన్షన్లు అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంతా కలిపి 74,000 కోట్లు బిఫోర్ 2 years. అర్థమవుతుందండి అందరికి. జనం పొల్లోడు కొట్టి వసూలు చేసిన పనులన్నీ కూడా ఎంప్లాయీస్ జీతాలకి, పెన్షన్లకి, మరి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి అయిపోతుంది. మిగతా ఎక్కడికి వస్తుంది? కేంద్రం డిస్బర్స్మెంట్ చేసే షేరు ప్లస్ అదర్ పథకాలు, అప్పులు. దీన్ని పెట్టి అభివృద్ధి అది దాంట్లో కూడా వాడేస్తున్నారు. నేను ఒకటి చెప్తాను, అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ పోటీ పడి వేసుకున్నారు, ఆ పేపర్లోను ఈ పేపర్లోను. మేము 12,000 కోట్లు పెట్టాము అంటే కాదు, 15,000 కోట్లు మా జమానాలు అయిందని వైకాపా రోజు చూస్తున్నాం కదా. అభివృద్ధి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో, అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్లు ఉండొచ్చు, వాళ్ళు 13,000 కోట్లు ఉండొచ్చు. 15,000 బడ్జెట్ పెరిగింది కదా, పర్సంటేజ్ ఎంత అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే అసలు మీ ఇద్దరూ కలిసి నేను ఎందుకు లేండి కానీ మాట్లాడుకుంటాం. నేను సవటాయని బాబు, నేను సవటాయని పాటలు వచ్చాయి ఇంతకుముందు. నేను అన్న అభివృద్ధి కార్యక్రమాల మీద మొత్తం వెనకబడి పడేశారు. భావితరాలు దెబ్బతింటున్నాయి. భవిష్యత్తు ప్రత్యేక విభజన హామీల గురించి లేదు, రాయితీలు ఇవ్వటం లేదు. ఇవాళ వాళ్ళకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇవాళ ప్రత్యేక విభజన హామీలు వస్తే దాంట్లో ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 100% ఎగ్జామ్షన్ ఇస్తుంది. వీళ్ళు ఇచ్చే మార్జిన్ మనీ కూడా ఇవ్వాలి కదండి వాళ్ళకి. వాళ్ళు అద్భుతంగా అవుతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మొత్తం టాపిక్ డైవర్షన్. చంద్రన్న కానుక, జగనన్న తోఫా.
ఏందండి ఇది నాకు అర్థం కాదు. అబ్సల్యూట్గా చెప్తున్నాను, పరిస్థితి బాగలేదు. ఇవాళ లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంటారు, సంపద సృష్టి ధ్యేయంగా నా పరిపాలన ఉంటుంది అని. దావోస్ పెట్టుబడులకు వెళ్లే ముందు ఇన్ని పెట్టుబడులు తెస్తాం, అసలు నెంబరే మాట్లాడట్లేదు, ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చిన తర్వాత ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోలేదేంట్రా బాబు అని ప్రజలు అడిగినప్పుడు, వెళ్ళినప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటే మనం మాట్లాడుకుంటాము, ప్రతిదానికి ఎంఓయూలు రావచ్చు రాకపోవచ్చు అన్నారు. బట్ పక్కనే ఉన్న తెలంగాణలో 800 కోట్లు పెట్టి తెచ్చుకున్నారని చెబుతున్నారు, మిగతా రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకున్నారని చెబుతున్నారు. మరి ఏపీకి ఎందుకు రావట్లేదు, ఎందుకు తేలేకపోయారు? నేను దావోస్ గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఉంది, 7 సంవత్సరాల క్రితం కూడా దావోస్ వెళ్ళటం దేనికి అని చెప్పి దావోస్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి మాట్లాడారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ట్రోలింగ్ చేసే మాట వాస్తవం. దూదెల శ్రీధర్ బాబు గారు యాక్చువల్గా విజ్ఞుడు, చాలా మంచివాడు, సహృదయం వ్యక్తి, డైనమిక్ పర్సనాలిటీ. మొదటి రోజు అన్ని పేపర్లు వచ్చింది మెగా కృష్ణారెడ్డి గారితో 500 కోట్లు ఒప్పందాలు వచ్చి, తర్వాత 5,000 కోట్లు ఎంత చేసుకోవచ్చు. మెగా కృష్ణారెడ్డి గారి ఇల్లు, దుద్దెల శ్రీధరబాబు గారి ఇల్లు 5 నిమిషాల జర్నీ. 5 నిమిషాల జర్నీ కోసం అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి దావోస్ వెళ్ళి ఎముకల కొరికే 10 డిగ్రీల మైనస్లో ఇలా వణుక్కుంటే చాలా సంతకాలు పెడతాం ఏంటో నాకు అర్థం కాలేదు. అబ్సల్యూట్గా చెప్తున్నా అండి, ఇక్కడ ఉన్న గుజరాతీ మార్వాడి వ్యాపారులు అందరూ ఇక్కడే వస్తారు కదా, అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టుకుంటూ ఎందుకు నాకు అర్థం. ఏమన్నా మహారాష్ట్రలో కూడా అదే, సజ్జన్ జిందాల్ గారి ఇంటికి ముఖ్యమంత్రి ఇంటికి మహా అయితే 3 నిమిషాల డిస్టెన్స్ అండి. దానికోసం అక్కడికి వెళ్ళిపోయి సజ్జన్ జిందాల్ గారు అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జత్మనాని గారి కేసులో ఫేమస్ అయిన ఆయన, అక్కడికి వెళ్ళిపోయి 3 లక్షల కోట్ల రూపాయలు సంతకాలు పెట్టుకున్నారంటే. ఈ మహారాష్ట్రలో ఇంటి పక్కనే ఆఫీస్ పక్కనే సంతకం పెట్టుకోవచ్చు కదా. అంటే అక్కడ పెట్టుకుంటే ఏమన్నా సిస్ గవర్నమెంట్ ఏమన్నా 3 లక్షల కోట్లు ఒప్పందం చేసుకుంటే 50 లక్షల కోట్లు ఫ్రీ ఇస్తుందా సబ్సిడీ? ఏమీ లేదండి. అక్కడికి వెళ్ళింది డెఫినెట్గా మార్కెటింగ్ మన యొక్క ఆవిష్కరించడానికి. అక్కడ ఏమొచ్చిందనేది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం తర్వాత సవరించుకుంది. 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, దాంట్లో అమెజాన్, దాంట్లో లోకల్ గుజరాతీ మార్వాడీలు పెట్టుబడులతో సహా స్థానిక పెట్టుబడులు కొంత ఉండొచ్చు, అమెజాన్తో సహా అనేకం, అవి పైప్ లైన్లు ఉండొచ్చు. కానీ వాళ్ళు పాత గవర్నమెంట్ తిట్లా, పాత గవర్నమెంట్ వల్ల నాశనం అయిపోయింది మేము తీసుకొచ్చామని మాట్లాడలేదు. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ని ముందుకు తీసుకెళ్లారు. మీకు అర్థమైంది కదండి. అంటే పాత గవర్నమెంట్ బాగా చేస్తూ ఇప్పుడు వచ్చినాయా? పాత గవర్నమెంట్ అంటే క్రెడిట్ అంతా బీఆర్ఎస్కి వెళ్తుందా? అది కూడా ఆ పాత గవర్నమెంట్ బాగాలేకపోతే పెట్టుబడి రావా? ఒక కారణం ఏంటొచ్చు. నేను ఒకటే చెప్తున్నానండి, అక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? నెట్వర్కింగ్ బాగా చేశారు. ఈయనే కదండి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రయత్నం సర్వశక్తులు ఒడ్డుతున్నారు, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఆయనకు తిరిగి తన మార్కు ఉండటానికి నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, చాలా కష్టపడుతున్నారు తెలిసిన సమాచారం ప్రకారం. పిల్లట్టు పోస్ట్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి రావాలని. కానీ నేను చెప్తున్నాను, వాళ్ళ అది దావోస్ నేర్పిన పాఠం అని పెట్టుకోండి. దావోస్ నేర్పిన పాఠం ఏంటంటే, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేసినా సరే అక్కడికి ఇక్కడ ఉన్న గుజరాతీ మార్వాడి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఆదానిగా ఒప్పందం చేసుకొచ్చారంట. ఆయన పిలిస్తే పొద్దునే పలుకుతున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఎముకలు కొలిచి చెల్లి నాకు అర్థం కాలేదు. ఆయన అందే గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మరీ కోడిగుడ్లు అన్నారు, ఎముకలు కొరికే చెరన్నారు. పోనీ ఇక్కడన్నా ఏం చేశారంటే చెప్తున్నానండి, ఇవాళ గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, సరే కళ్యాణ్ గారు ఎలాగో ఆదాని గారి పార్టీ దాంట్లో బాగా మిళితమైనారు, నేనేం చెప్పినా దయచేసి విజ్ఞప్తి చేస్తాను, గుర్తుంచుకొని దావోస్ నేర్పిన పాఠం కానీ మిగతా పాఠాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి మీరు అనుకున్న రాయితీలు, హోదాలు, ఇన్సెంటివ్స్ సాధిస్తే పిడుగురాళ్లలో మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం 1 గంటకి మీరు జంపకాన వేసి పైన మామూలు టెంట్ వేసి మీటింగ్ పెట్టండి, అందరూ పరిగెట్టుకుంటూ వస్తారు. ఇక్కడ గుజరాతీ మార్వాడి వ్యాపారులు అయితే మీరు భోజనం చేస్తున్న దగ్గర మీ స్నానం బయటకు వచ్చి వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు 24 గంటలు, చీమల చుట్టూ బెల్లం చుట్టూ ఎగల్లాగా లేదా చీమల్లాగా. వాళ్ళు కాదు, మిగతా వ్యాపారులు అందరూ ఎవరన్నా అంతే కదా. ఇది మానేసి నేను అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా, మీ ఇద్దరు ఇక్కడ చెప్తున్నా ఏందండి నాకు అర్థం కాదు. ఇవాళ మనకు రావాల్సినవి ఆయన కొట్టుకుపోతున్నారు మహారాష్ట్రకి, గుజరాత్కి. 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్ర వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 22-23కి 22.5 లక్షల కోట్లు గుజరాత్కి తెచ్చుకుంటే 9,60,000 కోట్ల రూపాయలు అండర్ ఇంప్లిమెంటేషన్ అంట. ఇది నేను మాట్లాడేది భావితరాల కోసం మాట్లాడుతున్నా, యువత కోసం మాట్లాడుతున్నా. ఎవరైతే సైకో ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా ఫ్యాన్స్, రాజకీయ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నా. కొంచెం సేపు మీ రాజకీయ మానం, కుల పిచ్చి, మత పిచ్చి, ఒక జిల్లా మీద ఒక జిల్లా పిచ్చి రెచ్చగొట్టే రాజకీయ పక్కన పెట్టి ఆలోచన మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. యువతరాల భవిష్యత్తు గురించి మన దమ్మున్న యువతున్నారు ఆంధ్రప్రదేశ్లో. 10-15 లక్షల మంది ఔత్సాహిక పారిశ్రామికత ఏళ్ళని తయారు చేస్తామా?
ఏదో గుజరాతీ మార్వాడి కంపెనీలు ఎత్తిమే పెట్టుకుని వాడికి బానిసలుగా బతకమని అంటావా? కడుపు మండిపోతుందండి చూస్తూ ఉంటే. ఇవాళ రాయితీలు వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి గుజరాత్కి ఇస్తూ ఉంటే 100% ఇన్సెంటివ్స్ ఇస్తారు గుజరాత్కే. 100% నో, మీరు అనాలి, 100% ఇన్సెంటివ్స్ గుజరాత్కి తీసుకెళ్ళి ఇస్తున్నారు. 1,50,000 కోట్లు అక్కడ పెట్టుకుంటున్నారు. అడిగే నాదు లేదు. ఇక్కడ 10-15 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తలు అవుతారు. ఇక్కడ 1 కోటి మందికి ఉపాధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ దమ్మునే అవుతున్నారు. వాళ్ళకి ఎన్నో ఆశలు కల్పించాం. దాని గురించి మానేసి ఏదండి మహారాష్ట్రలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ను సౌదీ అరేబియా కంపెనీ వాళ్ళు తన్ని తగలేశారు మహారాష్ట్రలో. ఈ పొల్యూషన్ మాకొద్దు, వచ్చే ఉద్యోగాలు 70,000 కాదురా 3,000 కూడా ఉండవు. అది మా మహారాష్ట్రకి 500 కోట్లు కూడా 500 మంది కూడా ఉండరు. మాకు ఈ వద్దురా బాబు ఈ పొల్యూషన్ అని చెప్పి సౌదీ కంపెనీని తల్లి తగలేస్తే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చామని చెప్తున్నారు. సంతోషం. దాని బదులు ఈ కార్యక్రమం పెట్టచ్చు కదండి. నేను నిజం చెప్తాను, దేశానికి గ్రీన్ ఎనర్జీ ఇవ్వడం కోసం మనం పొల్యూషన్లో ఉంటాను. ఇంకోటి ఆ మార్వాడి గారి కంపెనీ కోసం ఒకటి పెట్టుకున్నారు. ఎవరు ఆయన మార్వాడి ఎవరండి? మిత్తల్ గారు అగర్వాల్ గారు సంజయ్ గారు ఎవరో కానివ్వండి. వాళ్ళకి 1,00,000 కోట్ల ఇండస్ట్రీ అంటున్నారు. ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను అడుగుతున్నాను. దావోస్ గురించి అడగట్లా, నేను అడుగుతున్నాను. రైట్ రాయల్గా అడుగుతున్నా, పాయింట్ అడుగుతున్నా. విశాఖ ఉక్కు కోసం మైన్స్ కేటాయించలేదు. 11,000 కోట్ల ప్యాకేజీని చెప్తున్నారు. అది తీసుకెళ్ళేమో వాళ్ళకి గుజరాతీ మాట సప్లై చేశారని మనం వర్క్ చేశారు. వాళ్ళకా లేదా ఇంకోళ్ళకి ఇవ్వడానికా? అసలు నాకు మైన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైన్స్ కేటాయించండి. క్యాపిటల్ మైన్స్ పక్కన దాని గురించి మాట్లాడరా. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరా. ఆ మెట్ల గారు మార్వాడి కంపెనీ వచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి 90,000 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఒప్పుకుంటాను. ఎంత ఉంది ఇవ్వండి. వచ్చే 15 సంవత్సరాలకు అత్తగారు సొమ్ము ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పెట్టిన పన్నులోంచి మార్వాడి గారి కంపెనీకి రాసి ఇచ్చేస్తారా? వచ్చే 10-15 ఏళ్ళు ఆ పాలకులు కానివ్వండి, ఈ పాలకులు కానివ్వండి, ఆత్మగౌరవం ఆంధ్రుడికి నేను ప్రశ్న చేస్తున్నా. అందరినీ వేసేసారండి. మీ గంగవరం పోటీ డివిఎస్ రాజు గారిని, జీవకృష్ణారెడ్డి గారిని, ఆ పెన్నా ప్రతాప్ రెడ్డి గారిని, నవగా విశ్వేశ్వరరావు గారిని, మధుసూదన్ రావు గారిని, గ్రంథి మల్లికార్జున గారు 6 మందిని వేసేసి అడ్డం వేసారు. నిలువు నేసిన ఆదాని గారు కాజేస్తే వాళ్ళ దగ్గర బానిస జాతిగా బతుకుతారా? అది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం వచ్చింది. హక్కుల గురించి మాట్లాడతాను నేను. భావితరాల గురించి మాట్లాడు. 100 దావోస్లు అనండి. మీ చేతిలో ఉన్నది వదిలేసి, ఇలాగే ఎవరో ఒక అమ్మాయి ఉందంట, మబ్బులను చూసి చేతిలో ముంతని అది పడితే ముంతను పగలగొట్టుకుందంట. మీకు హక్కుగా రావాల్సిన ఏం హామీ కూడా లేకుండా గుజరాత్కి తీసుకెళ్ళిపోతుంటే తెలంగాణకు కూడా అన్యాయం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుగా రావాల్సిన దానికి భిక్ష కూడా అడగట్లేదండి వీళ్ళు. ఇవాళ పార్టీల అభిమానాలు 6 నిమిషం పక్కన పెట్టుకోండి. సార్ మీలాంటి వాళ్ళు ఇలా నేను 2019 తర్వాత భీకరంగా విద్యుత్తులను ఉద్యమం చేశాం. ఢిల్లీలో కింద సంవత్సరం 100 మందితో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్ ఇది కానీ ఒక్క వార్త మీడియా గురించి నమస్కారం చెప్తున్నాను. నేను నిజంగా ధన్యవాదాలు అంటలేదు. ఏదో రోజుని మారమని మై హంబుల్ రిక్వెస్ట్ టు దెమ్. ఏ రోజు ఒక తప్పుగా మాట్లాడినా ఎవరి గురించి మీలాంటి వాళ్ళు గొంతు చించుకుని మాట్లాడడం తప్పితే రోడ్ల మీదకి వెళ్ళాం, ధర్నా చేసాం, బంద్ ప్రకటించాం. స్టేట్కి బంద్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు ఇవాళ మాట్లాడవచ్చు. మీరు నేను ఇస్తే బంద్ అయింది. ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు బిజిలీ బంద్ అన్న ఇంకో పిలిపిస్తే వాళ్ళిద్దరు పాటించారు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒకలాంటి పరిస్థితులు మనం ఏపీలో చూస్తూ ఉన్నాం. వాళ్ళే రోజుకొక మాట మార్చుతున్న పరిస్థితులు. మనం ఒకసారి వైసీపీ తరపు నుంచి మాట్లాడితే విజయసాయిరెడ్డి గారు ఆల్ ఆఫ్ ఏ సడన్ అసలు ఎవ్వరు ఊహించని పరిణామం అది రిజైన్ చేయడం అనేది. ఇంత లీక్ కూడా రాలేదు. అటువంటి డెసిషన్ తీసుకుంటారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందువల్ల చేశారా, చేయించారా? మీరు మాట్లాడారు కనుక్కున్నారా? నేను జర్నలిస్ట్ని కాదండి, గప్పుకుని తొంగి చూసి రాసి ఎలా ఉంటున్నా కొంతమంది లాగా. ఏమో కేసులకు భయపడి చేపించారు అనేది ఒక ఇవాళ ఒకటండి. కాకినాడ సీపోర్ట్లో వెనక వార్తలు రాసేసారని వచ్చింది. ఆ సీపోర్ట్ ఎవరో రాజశేఖర్ గారి ఎవరో చాలా వార్తలు వచ్చినాయి. సరే డిఫరెంట్ ఇష్యూ అది. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ దట్ నౌ. ఆయన ఆల్రెడీ ఏటుగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఆయన కేసీఆర్ గారు తమ కూతురు అరెస్ట్ అవ్వడానికి ముఖ్య కారణమైన అప్రూవర్ అవ్వడానికి శరత్చంద్ర రెడ్డి గారు ఒక కారణం. శరత్చంద్ర రెడ్డి గారు వీళ్ళ అల్లుడు గారు తమ బ్రదర్. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి రాఘవ గారు ఇద్దరు అప్రూవర్స్గా మారిపోయి జైల్లో ఉన్నారు వీళ్ళు. అది ఏం చేతులు ఏముంటుందండి? ఇవాళ కొడుకు అల్లుడు గారిగా వింటారో లేదో తెలియదు, మాటలో కొడుకులే వింటున్నారో తెలియదు పూర్తిగా. ఈ రాజకీయం వాళ్ళకి మేము బలవ్వాలని వీళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు ఎదిగారు. అరవింద ఫార్మ ఇద్దరు చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఏమో కానీ ఈయన సంబంధం లేకుండా ఎదిగారు. ఇది వాస్తవం అండి. ఇవాళ
పోర్ట్ తీసుకుంటాం మిగతా వాటిలో తీసుకుంటాంలో అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో. బట్ డిస్పైట్ దట్ ఆన్ దేర్ ఓన్ తెలుగు వాళ్ళ వరకు ఆ కంపెనీ అరవింద ఫార్మా స్టేజ్ పీక్ తీసుకెళ్లారు. అది కానీ రెడ్డి స్లాబ్ కానీ దివి స్లాబ్ కానీ వీళ్ళందరూ తీసుకెళ్ళారు. మెస్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఎస్ఓఎల్ అండ్ స్టాండ్ ఆర్గనైజ్ లిమిటెడ్ బయటకు ఫస్ట్ అది పెట్టారు. సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, విజయసాయి రెడ్డి గారికి అనేక రకమైన ఒత్తిళ్ళు ఉంటాయి. రాష్ట్ర హక్కుల కోసం మాత్రం ఆయన ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడారు. మేము పెట్టిన ధర్నాలకు వారు కానీ తెలుగుదేశం ఎంపీలు కనకమేళ రవీంద్ర కుమార్ గారితో సహా కృష్ణదేవరాయలు గారు ఆ రోజు వైకాపురం ఆయన కానీ అందరూ వచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కానీ ఇవాళ ఆయన ట్విట్టర్లో కానీ మిగతా వాటిన పదజాలం చాలా అసహ్యంగా ఉంది. హ్యాండిల్ ఎవరికి ఇచ్చారు చాలా అసహ్యంగా మామూలు పదజాలం వాళ్ళు అంటే రఘురామకృష్ణరాజు గారు వాడితే ఈయన వాడేస్తారా? ఇద్దరు ఆయన లోక్సభ సభ్యులు రాజ్యసభ్యులు పెద్ద సభ ఇది కనీసం ఆయన, అందుకని అది బాగాలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, కారణాలు అంతర్గతం కుటుంబ ఒత్తిళ్ళు ఉండొచ్చు. ఆయన మాట సాగలేనితనం వచ్చింది. యాక్చువల్గా ఆయన పార్టీలో బిఫోర్ దీని తర్వాత రామకృష్ణ రెడ్డి గారు ఆయనే నెంబర్ 2, సుబ్బారెడ్డి గారు కూడా కాదు, ఎవరినన్ను అడగండి. అంటే సారీ నెంబర్ 2 అనకూడదు, 1 to 10 జగన్మోహన్ రెడ్డి గారు 11 అనుకోండి. ఇప్పుడు కూడా 1 to 10 జగన్మోహన్ రెడ్డి గారే. అందుకని ఆ 11 స్థానంలో నెమ్మదిగా పోయి ఎప్పుడైతే విశాఖపట్నం ఇష్యూలో మిగతా ఇష్యూలో ఏదైతే వ్యక్తిగత విషయాల్లో జగన్ గారు కుటుంబ సభ్యులు కల్పించుకుంటున్నారని ఎప్పుడైతే వార్త వచ్చిందో ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఐ థింక్ ఆయన డిస్టెన్స్ అయిపోయారు. కొంతకాలం పక్కన పెట్టారు. మళ్ళీ ఇద్దరు కలిపి ఉన్నారు కానీ కేసులో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ అక్కడ కూడా బొత్స సత్యనారాయణ గారు ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన కూడా రాజకీయాల్లో కొంత అతిగానే ప్రవర్తించారండి. వచ్చేసి ఆయన వ్యక్తిత్వానికి అది ఎట్టి పరిస్థితిలోనూ కరెక్ట్ కాదని అభిప్రాయం. ఆయన బాధపడవచ్చు కానీ ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఎదురుపడ్డప్పుడు కానీ మాతో ఎదురుపడ్డప్పుడు కానీ చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిగతా విషయాలు వ్యక్తిగతంగా గౌరవం ఉన్న వ్యక్తి ఆయన. సరే ఇవాళ ఎందుకు రాజీనామా చేయడానికి కారణాలు మోస్ట్లీ వ్యక్తిగతం ప్లస్ పార్టీలో జరుగుతున్న నిరాదరణ. అన్నిటికంటే పీక్గా ఏంటంటే మొన్న వచ్చిన ఆరోపణల విషయంలో మహిళల ఆరోపణల విషయంలో ఆయన మీడియా ఆయన సపోర్ట్ చేయలేదని. ఆయన మీడియాని కదా వైకాపా మీడియా. అందుకని అప్పుడే పేపర్ పెడతా అన్నారు, అప్పుడే టీవీ అన్నారు. మరి ఇప్పుడు పెడతారా లేదా అని నాకు తెలియదు కానీ పెట్టొచ్చేమో. పెడితే మంచిదేనండి, నేనేం తప్పట్ను. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా ఉంటారా లేదని నాకు తెలియదు కానీ బట్ ఇంకొక మీడియా వస్తే మంచిదే. మాలాంటి వాళ్ళకి ఇంకో అటు మీడియా పెట్టినా లేదంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న బుచ్చి చౌదరి గారు మీడియా పెట్టినా అంటే ఆయన పెడతారని కాదు, ఎవరు పెట్టినా ఎక్కడికైనా వెళ్ళి అభిప్రాయాలు అవకాశం ఇస్తే చెప్తాం. మేము రాష్ట్ర హక్కుల కోసం పోరాడతాం. అందువల్ల విజయసాయి రెడ్డి గారి ఇంపాక్ట్ మాత్రం ఇది వైకాపా ఎక్స్ప్రెస్లో ఆయన బ్లేమ్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఇద్దరు కలిసి ఉన్నారు, ఏం మాట్లాడినా ప్రమాదకరం. అందుకని చాలా సంయమనం వహించారు. ఆయన కూడా ఘోరంగా ఇదంతా అంతిమంగా చెప్పనండి ఎవరు అడిచారనే భావన ఉందో నాకు తెలియదు కానీ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇవాళ రాజీనామా చేస్తే సీటు తెలుగుదేశం వాళ్ళ ఎవరు క్లచెస్లో ఉండిపోయింది. శృంఖలాల్లో బంది ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టారు? ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నాను నేను. కాదని నిరూపించమండి, హోదా విభజన హామీ నుంచి మాట్లాడమనండి. మరి ఏమి హామీ లేకుండా గుజరాత్కి 100% రాయితీలు ఎందుకు ఇచ్చారు? మోడీ గారు రాష్ట్రాన్ని తీసుకెళ్లారో మాట్లాడమనండి. ఈశాన్య రాష్ట్రాలు 2027 కొనసాగుతున్నాయి మాట్లాడమనండి. 2019 నుంచి ఉధృతంగా అంతకుముందు కంటే గట్టిగా మేము ఉద్యమించినా సరే ఎందుకని వాళ్ళు కొంతమంది ముందుకు మాట్లాడలేదు కనుక్కోమండి. మా మీడియా చూపించలేదు, 99% పక్కన పెడదాం. ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అడుగుతున్నాను, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడమనండి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో ఇవాళ విజయసాయి రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితులు. ఎందుకంటే ఆయన మంచి రిలేషన్స్. నేను మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడారు. చంద్రబాబు గారితో కుటుంబంగా బాగానే ఉన్నా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చిరకాల స్నేహితులు ఉన్నారు. ఇవన్నీ ఏం సూచిస్తున్నారు? రేపు పొద్దున రాజీనామా చేస్తే ఎవరికి వెళ్తుంది? అదే సీటు టీడీపీకి వెళ్తుంది. వాళ్ళు బానిసత్వం ప్రదర్శించుకుంటూ ఆదాని గారి పార్టీ అది బానిసత్వం పీక్ వెళ్ళిపోతే వాళ్ళకి వెళ్తుంది. ఇవాళ బానిసల చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికార పక్షాలు డైరెక్ట్ బానిసలు, ఇంతకుముందు కూడా పరోక్ష బానిసలు, ఇప్పుడు ముఖ్యమైన ప్రతిపక్షం ఆదాని గారి యొక్క బానిసల యొక్క రాజ్యంగా మారిపోయిందనే ఆరోపణ నిజం కాదా? గుండెల మీద చేసుకుని చెప్పమనండి. తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టారు లేదు వీళ్ళు. నేను అన్నదానికి బాధ వచ్చిన వాళ్ళు గుండెలు తడుచుకుని చూసుకోవడమండి. హక్కుల గురించి నేను దెబ్బలాడమంటలేదండి, వెళ్ళి పోరాడమంటలే, హక్కుల గురించి సాధించమన్నాను. ఎవడో పీక్ పడేసిన మిషన్ చెప్తున్నాండి, అదేది ఇచ్చాం ఇదే ఇచ్చాం కాదు, హక్కుల గురించి మాట్లాడమంటున్నా. అక్కడ గుజరాత్కి ఏమీ లేకుండా ఎందుకు పట్టుకెళ్ళారు మహాశయ? మాకేమో 15 సంవత్సరాలు 100% రైతులు. మా పిల్లకాయలు 15 లక్షల మంది ఉన్నారు, దమ్ముల్ని యువతున్నారు, శక్తి ఉన్నారు. వాళ్ళనేమో సినిమా చూడాలి, చొక్కాలు చింపుకోవాలి. గుజరాతీ మారవాడి వ్యాపారులు వస్తే వాళ్ళకేమో అండ పెట్టాలి, ఫ్యాక్టరీలు మూసేయాలి, విశాఖ ఉక్కు కర్మాగారం.
చెప్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో పావులుగా మారిపోయే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. తెలుగువాడి సత్తాన్ని ఆత్మగౌరవం నిలబెట్టుకోండి. సార్ అల్లూరు సీతారామరాజు స్ఫూర్తిని తెచ్చుకోండి, కొమరం భీం తెచ్చుకోండి, ఉయ్యాలవాడ నరసింహ తెచ్చుకోండి, కన్నుకంటి హనుమంత్ తెచ్చుకోండి. సార్ నెక్స్ట్ టాపిక్, పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం జరిగింది, బాలకృష్ణ గారికి వచ్చింది. ఇక్కడ గద్దర్ గారికి ఇవ్వకూడదు ఇవ్వద్దు అంటూ కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ప్రకటించు కుండ 2 సార్లు బదులు కొట్టారు. మీరే మొహమాటం గురించి చెప్తున్నారు. అంటే తెలంగాణ, ఒకసారి తెలంగాణ దగ్గరకు వద్దాం. తెలంగాణలో అవార్డులు ఇచ్చే టైంలో గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తామని అన్నారు. అలా కాదు అంటున్నారు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు. అసలు ఏంటి ప్రాతిపదికన అక్కడ బాలకృష్ణ గారిది, ఈ ఇష్యూస్ అన్ని పద్మభూషణ్ ప్రాతిపదిక ఏంటంటే, పద్మ అవార్డుల ప్రాతిపదిక ఏంటి నేను అడుగుతున్నాను. ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాలకృష్ణ గారిని అనుమానం ఆయన తిరస్కరిస్తారని వస్తుంది. ఎందుకంటే భారతరత్న కాదు, కనీసం పద్మభూషణ్ విభూషణ్ అని మేము కాకపోయినా అసలు ఏమీ లేకుండా ఎవరికి ఇచ్చారని పద్మభూషణ్లో? ఎందుకంటే ఆయనకి ఎస్ జైనికి సిస్ట్లా జానకి గారిని ఎస్ జానకి గాయని గారు ఉన్నారు. అమ్మ ఎక్కడున్నా మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మ. మీకు 48,000 పాటలు పాడారు. ఓ తెలుగు తల్లి అమ్మ, నీకు వందనం. 48,000 పాటలు, ఇప్పుడు 50,000 పాటలు పాడి ఉన్నారు. మీకు 55, 60, 60, ఇప్పుడు 80, 60 ఏళ్ళ నుంచి పాడుతున్నారు ఆవిడ. అలాంటి గొప్ప ఆవిడకి పద్మభూషణ్ అవార్డు ఇస్తే నా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది ఇంత అసలు అని చెప్పి ఆయన సింపుల్గా నో చెప్పారు, తిరస్కరించారు. నంబుద్రిపాద్ గారు చాలామంది తిరస్కరించారు. అక్సర్ గారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఒక తండ్రికి అవమానం జరిగింది. 100 సంవత్సరాల శత జయంతి సమయంలో మిగతా భారతరత్నలు మీకు పేర్లు చెప్తానండి, మీకు ఎవరైనా చాలామంది తెలుసుంటే కనుక్కోండి. ఎంజీ రామచంద్ర గారు అందరికి తెలుసుంటే, ఎంజీ రామచంద్ర, పివి నరసింహరావు గారు డిజర్వ్డ్ అండి. నేను దాన్ని కర్పూరి ఠాకూర్ గారు లాంటి డిజర్వ్డ్. వాళ్ళు నేను మాట్లాడలేదు. మీకు ఎవరన్నా కనుక మీరు ఒకసారి గమనించండి, ఈ పేర్లు ఒక్కళ్ళకి ఎవరికి ఉన్నాయో లేదో కనుక్కోండి, మీకు అందరికి తెలిసి ఉంటుంది. భగవాన్ దాస్, సత్యజిత్ రాయ్ అందరికి తెలుసు. ఏం రామారావు గారు తక్కువ? వాళ్ళకి ఇవ్వడానికి నేను తప్పట్లా. పి వామన్, ఎంజి రామచంద్రన్ గారు రిజర్వ్డ్, రవిశంకర్, పాత రవిశంకర్, పండిట్ రవిశంకర్ గారు, పాత రవిశంకర్ గారు, బిస్మిల్లా ఖాన్ మంచి గాయకులు. రామారావు గారు చెప్తున్నాను ఒకసారి, ఏం తక్కువ అండి. భీమ్సేన్ జోషి మంచిదే. సచిన్ టెండూల్కర్ గారు, వేలాది కోట్లు ఉన్నాయి, డబ్బులు తీసుకుంటే ఒక ఆటో ఆ మనిషి ఎవరైనా కార్యం చేయాలంటే, ఎవరైనా మంచి కార్యం చేయాలంటే మిగతా వాళ్ళని డొనేషన్ అడుగుతారని పేరు ఉంది. ఆయన కూడా పొలిటికల్గా పెట్టుకుని ఏ వయసులో ఇచ్చారండి ఆయనకి? క్రికెట్ ఆడి సరే ఆయన. అలాగే ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు ఎందుకు రాష్ట్రపతి చేశారు, సరే సర్వీస్. భూపేన్ హజారికా మంచాడు. నానాజీ గారు. నేను అనేది ఇంకా వీళ్ళు కాకుండా చాలామంది భారతరత్న పద్మభూషణ్ కాదు, పద్మభూషణ్ భారతరత్న ఇచ్చారు. ఏం తక్కువ అండి? ఇవాళ ఇచ్చినా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎందుకు ఇవ్వలేదండి? దీన్ని నిరసనగా బాలకృష్ణ గారు ఏం చేయాలి? తన గౌరవం ఇనుమడిస్తుంది. ఒక జానకి గారు, నా తెలుగు తల్లి, తన ఆత్మగౌరవం కోసం ఆవిడ మిగతా వాళ్ళకి అంత డబ్బులు లేవు వాడికి. మిగతా వాళ్ళలాగా పదవులు టీవీలలో ఈయన రోజు కనపడేది కూడా లేదు. ఎంతమంది గుర్తుంచుకుంటారు నా తల్లిని? అలాంటి నేను అడుగుతున్నాను, ఇవాళ పద్మభూషణ్లో బెంచ్ మార్క్ ఏంటంటే దేనికి పద్మభూషణ్లో? నేను అసలు పద్మశ్రీ లిస్ట్ ఇస్తే మీ కళ్ళు తిరిగి పొందబడిపోతారు. ఏమిటండి దాంట్లో ఎందుకు లేండి మళ్ళీ అవార్డులు? ఇళ్ళకి ఇచ్చారా ఏంటండి? మహిళలను వేధించిన వాళ్ళ మీద ఆఖరికి దాని మీద 6 పనులు వెనక్కి వెళ్లకుండానే వాళ్ళకి పద్మ అవార్డులు ఇస్తారా? ప్లీజ్ ఆన్సర్ మీ. మహిళలను వేధింపులు చేసిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళకి ఇంకా అది క్లియర్ కాకుండానే పద్మ అవార్డులు ఇస్తారా? ఏంటి బెంచ్ మార్క్ ఏంటి? ఇప్పుడు సారంగిరి లాస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరు పాపం, ఐ షుడ్ అప్రిషియేట్, అనేక మందిని సామాన్యులకి ఇచ్చిన మాట వాస్తవం. ఐ షుడ్ అప్రిషియేట్ కాంగ్రెస్ ఇచ్చిన బీజేపీ. లేదండి, 100 కుండలతో మా శాంత వాడి పేరు ఉంది, శాంతవ్ గారు. ఆవిడ ఒరిస్సాలో నిజంగా నేను చెప్తున్నాను అద్భుతంగా కొన్ని చేశారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. ఇది దేనికంటే పొలిటికల్గా కాదు సార్. అదే ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మీరు అర్హులు కాని వారు కూడా అవార్డులు వస్తున్నాయి అన్న దగ్గర అవార్డులు కొనేసుకుంటున్నారు, అందువల్ల నాకు తెలియదు. కానీ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళ అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఇవ్వనంత మాత్రం నా అనుమతం తగ్గుతుందని నేను అంటలేదు. కానివ్వండి, చాలా మంది గౌరవప్రదంగా ఎస్వి రంగారావు గారు అద్భుతమైనటువంటి, నేను మీకు చాలామందికి మీకు కొత్త రంగు తెలీదు, అస్సలు అద్భుతమైనటువంటి ఎన్టీ రామారావు గారు, తర్వాత ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ చాలా గొప్ప నటుడు. సార్ ఇంకొక టాపిక్, మీరు తెలంగాణ గురించి అన్నారు. వెన్నెల గద్దర్ గారు కూడా గట్టిగా విమర్శించారు. ఏంటండి వీళ్ళ జాగీరా? ఇవ్వని చెప్పుకో, ఏంటి మీ జాగీరా? రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఎవరండి వీళ్ళు జాగీర్లు అయ్యి? అంత ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీలకు ఇస్తారా?
ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ కంటే గద్దర్ గారు ఏం తీసిపోయాడండి అడుగుతున్నాను. అసలు ఏ వాటి నాకు అర్థం కాదు, ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే బందిపోట్లుగా ఉన్నాళ్ళు మారిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇంకా ఎన్నికైతే వాళ్ళకి మాత్రం రాజు లాంఛనాలు. గద్దర్ గారు ఆ రోజు విప్లవ పోరాటంలో ఉన్నాడు, గుమ్మడి విఠల్ గారు ఉన్నాడు, మార్చుకున్నాడు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన మీ ఇద్దరం కలిసి చర్చలో కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా గౌరవిస్తాం, సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉండొచ్చు 2-3. ఇవాళ మాకు వ్యక్తిగతంగా ఉండే అంత గొప్ప మనిషిని ఆయన తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వదంటే వాళ్ళకి ఇవ్వం. ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళ జాగీరా అండి ఇది? అవార్డులు అనేది వాళ్ళ జాగీరా? అవార్డులు అనేది వాళ్ళ జాగీరా అంటున్నా. మాట్లాడరా మీరు? అబ్సల్యూట్లీ నేను చెప్తున్నా అండి, తెలంగాణ ప్రభుత్వంలో నాకు వస్తే నేను మందకృష్ణ మాది గారు డిజర్వ్డ్. ఎందుకంటున్నానంటే సమాజంలో మాదిగ అనే పేరుని పలకటానికి ఉచ్చరించడానికి రోజుల్లో నేను నిజంగా మాటలా అది ఆ ఆత్మగౌరవాన్ని దేశంలో అన్ని కోటి మంది ఇక్కడ కానీ తమిళనాడులో కూడా ఉన్నారండి. అరుంధతీలు అంటారు వాళ్ళ కేంద్ర మంత్రి మురుగన్ గారు. అరుంధతి మాదిగ వర్గానికి సంబంధించిన ఇంతకుముందు కేసు అని మాది మాట ఇంటి వెనకమాల పెట్టుకున్నాడు. ఉద్దాన పతనాలు లేదంటే ఏ ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు ఆ నాయకుడితో పాటు తను ఆ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం ఆ నాయకుడికి అండగా ఉండి ఏమైనా ప్రతిఫలాలు పొందారంటారు. అవన్నీ రాజకీయాల్లో పెద్దలు తీసుకుంటే వాడు చాకచక్యం అంటారు. మన మందకృష్ణ మాదిగ చాకచక్యం అనకూడదా? ఆయన నిలబడి కనీసం వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకొచ్చి సాధించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన కూడా నేను అన్న ఆయనకి. కానీ వాట్ అబౌట్ అదర్స్ అండి? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారండి, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా సరే నిజం చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని సందర్భం వచ్చినప్పుడు మాట్లాడరే అని అడుగుతారు. నిజంగా మీరు మాట్లాడుతున్నారు చాలా టాపిక్స్ సంబంధించి, లేకపోతే చాలా విషయాలకు సంబంధించి మీరు ధర్నాలు చేస్తారు, రోడ్డు మీద మాట్లాడతారు. ఎంతమందికి మీ మాటలు రీచ్ అవుతున్నాయి? గట్టిగా మాట్లాడారంటే మీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది, కేసులు పెడుతున్నారు. సో భయపడుతున్నారు కదా ఏపీ ప్రజల్లో కావచ్చు, వేరే రాష్ట్ర ప్రజలు, దేశం అంతా భయపడుతున్నారు. అదానీ గారి అండ్ కంపెనీ, అదానీ గారు అంటే గౌతమ్ అదానీ కాదండి, అడ్డంగా దాష్టికం చేసే బ్యాచ్ అని అర్థం అనమాట. అదానీ గారు అంటే కంపెనీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే భయపడుతున్నమాట. వాస్తవం అన్ని అంగాలను వాడేస్తున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఎమర్జెన్సీ మేలురా బాబు, దీనికంటే అది ప్రత్యక్ష ఎమర్జెన్సీ, ఇది పరోక్ష ఎమర్జెన్సీ అనే పరిస్థితి చాలా బాధగా ఉందండి. రాష్ట్రాల హక్కులు నశించిపోతున్నాయి, తమ వాళ్ళకి మాత్రం అసెంబ్లీలకు మాత్రం దోసి పెడుతున్నారు అనేది. సార్ ఫైనల్గా ఇంకొక టాపిక్ మనం మాట్లాడదాం. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభ. ఎవరు చెప్పారు 144 సంవత్సరాలని? మన గోదావరి కూడా వాళ్ళు చెప్పారు. సరే ఎవరు చెప్పారో తెలియదు. వాళ్ళు గోదావరి ఇప్పుడు మొదలైంది, అది నా చిన్నప్పుడు ఉందా, మధ్యయుగాల నాడు మొదలైందా? ఏది మొదలైనా ఒక హిందూ సాంప్రదాయం లేదండి, అది మన పెద్ద డిబేట్. అది ఏది ఏమైనా ఒక హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తిగా డెఫినెట్గా హిందువుల సెంటిమెంట్ని గౌరవిద్దాం. అక్కడికి వెళ్ళి దాంట్లో ఇబ్బంది లేదు. అది ఉత్తర భారతీయ మహాకుంభమేళ ఏదైతే ఉందో మాకు కూడా పుష్కరాలు మేము చేసుకుంటాం. దీనికి మాత్రం జాతీయ మీడియా నేషనల్ ఉత్తర జాతి మీడియా ప్రాధాన్యత అనేది ఇవ్వట్లేదు దక్షిణాదికి. అందుకని ఏదో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దానికోసం నిన్న ఒక్కరోజు 320 రైళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తాన్ని క్యాన్సిలేషన్ చేసి అక్కడికి, అలాగే ₹1,00,000 పెట్టి ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ నుంచి, 1,22,000 పెట్టి విజయవాడ నుంచి కొనుక్కెళ్తున్నారంట. సరే కమింగ్ బ్యాక్ అది చెప్తున్నారా మొత్తం సంపద. ఇంకా మీకు చెప్తాను, బిజినెస్ స్టాండ్లో రాసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అసలు మొత్తం ఆదాయం 1,00,000 కోటి, చాలా ఆదాయం చూపిస్తున్నారు. ఎలాగంటే షాప్ పెట్టుకునే వాళ్ళకి నేను డీటెయిల్స్ పంపిస్తాను, షేర్ చేయండి. షాప్ పెట్టుకునే వాళ్ళకి 70,000, 80,000, 90,000 అంట ఇన్ని రోజులకి. ఏంటంటే మొత్తం వసూలు చేస్తున్నారు సార్. అంతకుముందు ఏమీ లేదు, 500-200 కట్టేవాళ్ళం, మొత్తం కమర్షియలైజేషన్ చేశారు. అంత కమర్షియల్ చేసేసిన, అంత కమర్షియల్గా ప్రభుత్వాలు ఉన్న కోట్లలో భక్తులు వస్తారని తెలిసిన నిన్న తొక్కిస్టార్ట్ జరిగింది. అది అత్యంత బాధాకరం అండి నిజంగా. ట్రాఫిక్ జామ్ ఏర్పడిపోయి ఒకటి అది లేదని కొన్నిసార్లు జరుగుతాయి. నేను ప్రభుత్వాలనే పూర్తిగా అలా చేయలేదు, ఎందుకంటే కొన్ని చోట్ల ఘాట్లు మార్చేసి దానివల్ల ప్రభుత్వం లోపం, అధినేతలే ప్రభుత్వం ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేశారో సలహాదారులు వాళ్ళ. ఇక్కడ మాత్రం చెప్తున్నానండి, నిన్న ఆదిత్యనాథ్ గారు అంటే అజయ్ మోహన్ సింగ్ బిస్త్ గారు అసలు యాక్చువల్ పేరు, ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో నిజాయితీగా బాధపడ్డాను. నేను నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయన నిజంగా నేను రాజకీయాలు పక్కన పెట్టను కొంచెంసేపు, ఆయన ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండి నేను అనుకుంటా ఉన్నాను.
అంతమంది వచ్చినప్పుడు అది దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మిగతా వాళ్ళు కోలుకోవాలని తొందరగా కోలుకోవాలని కోరుకున్నాం. కానీ అఖండ ఏదైతే మహాకుంభకోటలో మౌన అమావాస్య అంట, మౌని అమావాస్య, ఆ అమావాస్య రోజు రాత్రి 2 గంటలకి తొక్కిసలాట జరిగిన సందర్భం. ప్రజలు కూడా మొదటి రెస్పాన్సిబిలిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. డెఫినెట్గా అది పొరపాటు. కానీ ప్రజలు కూడా ఏమండి ఇక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక నుంచి వెళ్ళిన భక్తులు ఏదో ఆ శివమొగ్గ నుంచి బయలుదేరి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి దాదాపు 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి ఇబ్బందులు పడి అక్కడికి వెళ్ళినాళ్ళు 2 గంటలు ఆగలేరండి. అంటే నేను వాళ్ళ మీద తోయట్లేదు, వాళ్ళకి సానుభూతి దయచేసి ఆలు. ఇప్పుడు తిరుపతి ఉంది, ఎవరో మహిళ పడిపోతే ముందు తీశారు, ఒక పార్టీ వాళ్ళు ఏమో దెబ్బలాడి మేము వెళ్ళిపోతాం అన్న తర్వాత మిగతా అందరూ వచ్చారంట. రేపు పొద్దున ఏమైంది, మాఫ్ అయిపోయింది. అది ఇప్పుడు విచారణ జరగాలి, ఎవరంతా తెలియదు. అందువలన ఇప్పుడు వాళ్ళ దానికి కూడా మనం అంటే పోలీసులు అనుకున్న సంఖ్యలో లేదు, వాళ్ళ ఫాల్ట్ డెఫినెట్గా ఉంది, పక్కన పెట్టండి. అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఇంకా 2 గంటలు ఆగలేదు అంటే ఆ టైంలోనే మునగాలి కదా సార్? లేదండి, ఇప్పుడు అక్కడ భక్తుల్లో ఉన్నది అదే. అది ఎవరు పెట్టారు ఏంటనేది విషయం పక్కన పెడితే ఆ ఘడియల్లోనే ఆ సెకండ్స్లోనే వెళ్ళి డిప్ అయిపోయి వచ్చేయాలి. అప్పుడే మనం వెళ్ళినందుకు అలా కాదు. దాని మీద మనం వేరే మాట్లాడదాం. హిందూ మతం అంటే అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే మూఢనమ్మకాలను వదిలించుకుంటూ అభ్యుదయభావాలు పునిపించుకుంటూ సాగే గొప్ప జీవన విధానం. దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని మూఢనమ్మకాలకు తీసుకెళ్తా ఉన్నారు, అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. ప్రవచనకారులు ఏమంటారు, బాబు వెళ్ళి పక్కన మూలం నుండి లేకపోతే ఇసుక తీసి నదిలో వేయండి, నది మునిగిపోతాయి, దేశం అంతా ఇసుక మట్టి కూడా మిగలదు. వాళ్ళందరూ ప్రవచనకారులుగా ఉన్నారు. వాస్తవిక దాన్ని సైన్స్ని కూడా నమ్మాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేనేం తప్పు, కొంతమంది విమర్శిస్తున్నారు దాని మీద. దాంట్లో అక్కడికి వెళ్తే ఈక్వల్లీ అందులో సుసులు చేస్తారు, సుసులు అన్నీ జరుగుతూ ఉంటాయి. పైగా యమునా నది అండి అత్యంత భయంగా, కేజ్రీవాల్ గారి మీద అదే వచ్చింది. ఇప్పుడు ఆయన అతిగా కొంత మాట్లాడడం తప్పన్నా హర్యానాకు వచ్చేటప్పుడు తేట నీరులాగా వచ్చే యమున హర్యానా నుంచి వదిలేది ఢిల్లీని వదిలేటప్పటికంటే విషయంగా మారుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆ నీళ్లు నురగలకు ఒక్కే నీరు ఒకసారి మీ నెట్లో వేయండి, ఆ ఢిల్లీని వదిలేటప్పటికి ఆ నీళ్లు కూడా వచ్చి కలుస్తున్నాయి. మీకు నేను అందుకని అంటే చేయకూడదా అంటే ఒక ఆయన ఏమో అలా తాగుతున్న నటించి ప్రచారం చేసేవాళ్ళు పక్కన పెట్టండి. నేను ఆ విశ్వాసాన్ని గౌరవిద్దాం, కానీ మూఢత్వంతో నేను ఆల్రెడీ కమిటీ ప్రకటించింది, వచ్చే 3 వారాలు రావద్దండి మాకు బిజీగా ఉందని. వీళ్ళు దయచేసి ఒక ఏదో షో కోసం కాకుండా ఆధ్యాత్మికవాదంతో చేసేవాళ్ళని ఎప్పుడు గౌరవిద్దాం. 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టుకుని వెళ్ళి అక్కడ మునిగి అది రాకపోతే ఇవాళ పితృదేవతలకు ఎన్నిసార్లు చేసినా ఒక పవిత్రంగా మనం దేవుడిని ప్రార్థిస్తే ఆధ్యాత్మికవాదం కూర్చుంటే మన వెంకటేశ్వర స్వామి మనకున్నాడు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకున్నాడు, ఇక్కడ షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, మనకేమో అయ్యప్ప స్వామి ఉన్నారు, సమ్మక్క సారక్క దిక్కుమాలిన బ్యాచ్ ఏదనవచ్చు. ఆ దిక్కుమాలిన బ్యాచ్కి ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో మా సమ్మక్క సారక్కని తిడితే ఆ దేవుళ్ళు మా దేవుళ్ళు కాదనే వాళ్ళు కూడా ఉన్నాం. కాదని ఏది పోలేరమ్మ మా ఊళ్ళమ్మ దేశాలమ్మ ఎల్లమ్మ మా మైసమ్మ వీళ్ళని గుర్తించని దేవుళ్ళు మేము ఎందుకు గుర్తించాలంట. నేను అందరూ హిందూ మతం అంటే అందరినీ ఇంక్లూడ్ చేయాలి. డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఏ సబ్జెక్ట్ అని నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఓకే ఏమీ పాపాలు అంటుకో వెళ్ళడానికి ప్రయత్నించండి. కుదిరినప్పుడు వెళ్ళి మైసమ్మ ఉంటుంది, ఏది ఒరిజినల్ మైసమ్మ, ఏది ఆర్య పేర్లు రుద్దిన మైసమ్మ కాదు, మన గుండెల్లో పుట్టిన మనకి వాళ్ళని మనం వెళ్ళి 4 కాళ్ళకి ఎవరు కష్టం వచ్చినా ఆ కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చి ఎంతోమంది బాధపడిన ఆనందం చెప్తున్నా ఆ మైసమ్మ దగ్గరికి వెళ్ళమన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.